హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాస్లో థర్డ్లో మనం రేషియోస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ప్రపోర్షన్ అంటే ఏంటో చూద్దాము. ప్రపోర్షన్ అంటే ఏంటంటే మనము ఏవైనా రెండు రేషియోస్ని మనము ఈక్వల్గా చేసామనుకోండి, అప్పుడు వాటిని ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తామన్నమాట. ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ కాల్డ్ ప్రపోర్షన్. ఒకవేళ ఇక్కడ A:B అనేది ఒక రేషియో, C:D అనేది ఒక రేషియో అనుకున్నాం అనుకోండి, అప్పుడు A/B = C/D అవుతుంది కదా మనం ఈక్వల్ చేసినప్పుడు. దెన్ A, B, C అండ్ D ఆర్ సెట్ టు బి ఇన్ ప్రపోర్షన్. అంటే ఇక్కడ ఏమని చెప్తామంటే A, B, C అండ్ D అనేవి ప్రపోర్షన్లో ఉన్నాయి అని చెప్తామన్నమాట. ఇప్పుడు రెండు రేషియోస్ని మనం ఈక్వల్ చేసినప్పుడు వాటిని ప్రపోర్షన్లో ఉన్నాయని చెప్తాము. ఇక్కడ A, B, C అండ్ D ఆర్ రెస్పెక్టివ్లీ నోన్ యాజ్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్స్. ఇక్కడ మనకి 4 ఉన్నాయి వేరియబుల్స్ ABCD అని. సో వీటిని ఏమంటామంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్స్ అని చెప్తాము. ద ఫస్ట్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఆర్ కాల్డ్ ఎక్స్ట్రీమ్స్. ఇక్కడ మనము ఫస్ట్ అండ్ ఫోర్త్ అంటే A అండ్ Dలను ఏమంటామంటే ఎక్స్ట్రీమ్స్ అంటాము. అంటే A అండ్ D అనే కాదు, మనం ఏ ఆర్డర్లో తీసుకుంటే అవ్వన్నమాట. ఫస్ట్ అండ్ ఫోర్త్ టర్మ్స్ని మనం ఎక్స్ట్రీమ్స్ అని అంటాము. ఎక్స్ట్రీమ్స్ అంటే ఏంటి, మనకి అంటే చివరల అంటే కొనలు చివరిలో ఉన్న వాటిని మనం ఎక్స్ట్రీమ్స్ అంటాం కదా. సేమ్ అలానే ఇక్కడ AD, ఇక్కడ చూడండి A అనేది D రెండు మనకు చివరిలో ఉన్నాయి కార్నర్లో, కాబట్టి వీటిని ఎక్స్ట్రీమ్స్ అని అంటాము. వేరే సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ ఆర్ కాల్డ్ మీన్స్. మధ్యలో ఉన్న వాటిని మనము మీన్స్ అంటాము. ఇక్కడ నేను తీసుకున్న ఆర్డర్లో BC అనేవి మధ్యలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ B అండ్ Cలని నేను మీన్స్ అని చెప్తున్నాను అనమాట. సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. మనకి ఏవైనా రెండు రేషియోస్ ప్రపోర్షన్లో ఉన్నాయని అంటే వాటి కండిషన్ ఏంటంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్, దట్ ఈస్ AD = BC. ఇక్కడ నేను ABCD అనే ఆర్డర్లో తీసుకున్నప్పుడు దానికి కండిషన్ ఏంటి, AD = BC అన్నమాట. అంటే ఆర్డర్ ఒకవేళ చేంజ్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా ఇది కూడా మనకు చేంజ్ అవుతుంది. నేను ఇక్కడ సేమ్ ఆర్డర్ తీసుకున్నాను కాబట్టి AD = BC అనేది దీనికి ఈ కండిషన్కి ఇది అవుతుందన్నమాట. ఇఫ్ A/B = C/D, దెన్ ద గివెన్ ప్రపోర్షన్ కెన్ బి రిటర్న్ యాజ్ B/A = D/C. ఒకవేళ నేను A/B = C/D అనేదాన్ని నేను ఇంకా ఏ రకంగా రాయొచ్చు, దీన్ని సేమ్ B/A = D/C అని కూడా రాయొచ్చు కదా. అంటే ఎలా రాసినా కూడా మనకు చేంజ్ అవ్వదు. ఇక్కడ నేను దీన్ని చేంజ్ చేస్తున్నాను, న్యూమరేటర్ డినామినేటర్ని దీన్ని చేంజ్ చేస్తున్నాను. అంటే ఏంటంటే 1// చేస్తున్నాను. నేను ఇటు సైడ్ 1తో డివైడ్ చేస్తున్నాను, ఇటు సైడ్ మొత్తం 1తో డివైడ్ చేస్తున్నాను. అంటే మనకి వాల్యూ అనేది చేంజ్ అవ్వదు కదా. ఒక రేషియోలో మనము దేంతో అయినా డివైడ్ చేసినప్పుడు 2 సైడ్స్ దాని రేషియో అనే వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సేమ్ అలానే ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు B/A = D/C అవుతుంది అనమాట. బై టేకింగ్ రెసిప్రోకల్స్ ఆఫ్ టర్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ నేను 2 సైడ్స్ రెసిప్రోకల్స్ తీసుకున్నాను కాబట్టి అదేం చేంజ్ అవ్వడు. ద రిలేషన్షిప్ ఈజ్ నోన్ యాజ్ ఇన్వర్టెండో. దీన్ని ఏమంటాం, ఇలాంటి దాన్ని ఏమంటామంటే ఇన్వర్టెండో అని చెప్తాం ఈ రిలేషన్షిప్ని. If A/B = C/D, then multiplying both sides of the proportion by B/C. ఇక్కడ నేను B/C అనే దాంతో రెండు సైడ్స్ నేను మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు మనం ఏదైనా ఒక దాంతో మనం మల్టిప్లై చేసామనుకోండి 2 సైడ్స్, అప్పుడు కూడా దాని వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. నేను మీకు రేషియోలో నిన్న క్లాస్లో చెప్పాను, లాస్ట్ క్లాస్లో ఒకసారి చూడండి. అంటే అప్పుడు ఏమవుతుంది, నేను ఇక్కడ B/C అనే దాంతో నేను ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది, A/B × B/C చేశాను అనుకోండి. B క్యాన్సిల్ ఏమైంది, నాకు ఇక్కడ A/C వచ్చింది. సో అదే కదా ఇది A/C. నెక్స్ట్ ఇక్కడ C/Dని కూడా నేను B/Cతో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, C క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ B/D వచ్చింది. సో ఇక్కడ ఈ రిలేషన్షిప్ని ఏమంటామంటే ఇన్వర్టెండో అంటాము. ఇక్కడ మనము రెసిప్రోకల్ చేసినప్పుడు వచ్చిందానేమో ఇన్వర్టెండో అంటాము. ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు వచ్చిందాన్ని ఏమంటామంటే ఆల్టర్నెండో అని అంటాము. గుర్తుంచుకోండి, మీకు ఇవి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అలా రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ మనం కంటిన్యూడ్ ప్రపోర్షన్లో ఏం చేస్తామంటే 3 క్వాంటిటీస్ మాత్రమే తీసుకుంటాము. మనం మామూలుగా ప్రపోర్షన్లో ఏం తీసుకున్నాం, 4 ఉన్నాయి, ABCD అనేవి ఉన్నాయి. బట్ ఇక్కడ నేను 3 తీసుకుంటున్నాను, A, B అండ్ C. ఈ 3 క్వాంటిటీస్ని తీసుకున్నప్పుడు దీన్ని ఏమంటామంటే కంటిన్యూడ్ ప్రపోర్షన్ అంటాము. ఎందుకంటే ఇక్కడ మనకి 4 టర్మ్స్ ఉండాలి కదా నార్మల్గా అయితే ABCD. బట్ ఇక్కడ B అనేది కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ దానికి కూడా.
సో ఇఫ్ ఏ బై బి ఈక్వల్ టు బి బై సి అవుతుందన్నమాట. ఈ కండిషన్లో మనకి ఏ బై బి ఈక్వల్ టు బి బై సి అని రాస్తాము. ఇక్కడ సి ఈజ్ కాల్డ్ ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ సిని ఏమంటామంటే థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ బి అని అంటాము. ఎందుకు థర్డ్ ప్రపోర్షన్ అంటే మనం ఇక్కడ తీసుకునేది 3 క్వాంటిటీసే కదా, ఏ బి సి. సో సి అనేది థర్డ్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ బి అని చెప్తాము. అండ్ బి ఈజ్ కాల్డ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ సి. ఇక్కడ బి అనేది మనకి మీన్గా ఉంది. మీన్ అంటే మధ్యలో ఉంది కదా, మనకి మొత్తం 3 తీసుకున్నాం. ఇక్కడ బి అనేది మీన్ కాబట్టి ఇక్కడ బిని ఏమంటాం మనము, మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ సి అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ we have already learned that the product of means, మన ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. సో సేమ్ దాని ప్రకారం చేసినప్పుడు ఇక్కడ ఏ బి బి సి అంటే ఇక్కడ బి అనేది కంటిన్యూ అవుతుంది. ఈ రెండు ఒకటేసారి తీసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎక్స్ట్రీమ్స్ ఏంటి మనకి, ఇక్కడ ఏ ఇంటూ సినే కదా ఎక్స్ట్రీమ్స్. మీన్ ఏంటి మనకి, బీనేక్ అవుతుంది. బి అనేది 2 టైమ్స్ కంటిన్యూగా తీసుకుంటున్నాం కాబట్టి సో బి ఇంటూ బి అవుతుంది. సో ఇక్కడ ఏమైంది మనకి, బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ అనేది అయ్యింది. సో బి ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఏసీ. ఈ కండిషన్ అనేది మనకి సాటిస్ఫై అవ్వాలి మనకి కంటిన్యూడ్ ప్రపోర్షన్లో. ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అంటే వీటిపై మనకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మనము థియరీ అయిపోయాక ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి వేరియేషన్ అంటే ఏంటంటే డిఫరెంట్ క్వాంటిటీస్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ ఇన్ డిఫరెంట్ వేస్. మనం ఇక్కడ డిఫరెంట్ క్వాంటిటీస్ని మనము డిఫరెంట్ వేస్లో మనము రిలేట్ చేస్తుంటాం అన్నమాట. వీ షెల్ ఫస్ట్ స్టడీ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 క్వాంటిటీస్. మనం ఇక్కడ ఫస్ట్ 2 క్వాంటిటీస్ మధ్యలో ఏ రిలేషన్షిప్ ఎలా ఉంటుందనేది చూద్దాము. ఇఫ్ వన్ క్వాంటిటీ వేరీస్ దెన్ అనదర్ క్వాంటిటీ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ కెన్ వేరీ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ వేస్. వీ షెల్ స్టడీ 2 సచ్ వేస్ ఆఫ్ వేరియేషన్. ఇప్పుడు సపోజ్ మనము 2 క్వాంటిటీస్ తీసుకున్నాం అనుకోండి. ఒక క్వాంటిటీ మనకు వ్యారీ అయింది అనుకోండి. వేరియేషన్ అంటే ఏంటి మనకి, చేంజెస్. అంటే ఇఫ్ వన్ క్వాంటిటీ వేరీస్ దెన్ అనదర్ క్వాంటిటీ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్. దీనిపైన డిపెండ్ అయ్యి ఉండి మనకి ఇంకొక క్వాంటిటీ ఏదైనా ఉంటుంది కదా, ఆ క్వాంటిటీ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం ఇక్కడ 2 వేస్లో డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఆ 2 వేస్ ఏంటో ఒకసారి చూద్దాం. వేరియేషన్ మనకి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, టోటల్ 2 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ వేరియేషన్ అన్నమాట. డైరెక్ట్ వేరియేషన్ అంటే ఏంటంటే ఇఫ్ 2 క్వాంటిటీస్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ such that in increase or decrease in the first quantity results in a corresponding proportionate increase or decrease in the second quantity, then the 2 quantities are said to be vary directly with each other. ఇక్కడ ఏంటంటే మనము సపోజ్ ఒక 2 క్వాంటిటీస్ తీసుకున్నాం అనుకోండి, వాటి రెండిట్లో ఎలా వ్యారీ అవుతుందనేది చెక్ చేస్తాం డైరెక్ట్ వేరియేషన్ అంటే. ఇప్పుడు నేను ఒక క్వాంటిటీ తీసుకొని దాన్ని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేశాను అనుకోండి ఫస్ట్ క్వాంటిటీని. అప్పుడు దాని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ నేను చేయడం వల్ల ఇంకొక క్వాంటిటీ ఉంది కదా సెకండ్ది, అందులో కూడా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అయ్యిందనుకోండి. అలా అంటే డైరెక్ట్ డిపెండ్ అవుతుంది. ఫస్ట్ క్వాంటిటీ ఏ విధంగా చేంజ్ అవుతుందో సెకండ్ క్వాంటిటీ కూడా అదే విధంగా చేంజ్ అవుతే అప్పుడు మనం డైరెక్ట్ వేరియేషన్ అంటాము. దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనము సపోజు నేను ఒక కార్ వెళ్తుంది అనుకోండి రోడ్ పైన, ఒక హైవే పైన. అదొక కాన్స్టాంట్ స్పీడ్తో వెళ్తుంది ఆ కార్ అనేది. అంటే సపోజ్ నేను ఇక్కడ 20 km/h అనే స్పీడ్ తోటి కార్ వెళ్తుంది అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేశానంటే స్పీడ్ని చేంజ్ చేశాను. 20 km/h అంటే 1 అవర్కి 20 kilometers వెళ్తుంది కారు. అంటే నేను ఇప్పుడు ఒకవేళ ఈ స్పీడ్ అనేది నేను తగ్గించాను అనుకోండి, 20 km/h ఫస్ట్ ఇది స్టార్టింగ్లో ఇలా వెళ్తుంది అనుకోండి, 20 km/h అనే స్పీడ్లో వెళ్తుంది. నేను ఒకవేళ స్పీడ్ని తగ్గించాను అంటే 10 km/h చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనము డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇక్కడ డిస్టెన్స్ 20 kilometers కదా, నేను స్పీడ్ తగ్గించినప్పుడు ఇక్కడ ఏమైంది, డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. సో ఇక్కడ స్పీడ్ తగ్గించడం అనేది ఒక వేరియబుల్ అనుకున్నాను అనుకోండి, ఇక్కడ డిస్టెన్స్ కూడా తగ్గుతుంది.
సెకండ్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది. సో ఇక్కడ నేను ఒకటి తగ్గించినప్పుడు ఇంకొక క్వాంటిటీ కూడా తగ్గుతుంది. అంటే ఈ రెండు డైరెక్ట్గా అంటే ఒకదానితో ఒకటి రిలేటెడ్గా ఉన్నాయని చెప్తామన్నమాట. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏమవుతుందంటే ఇక్కడ స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనేవి రెండు డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉన్నాయని చెప్తాము. అంటే నేను స్పీడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు డిస్టెన్స్ పెరుగుతుంది, నేను స్పీడ్ డిక్రీజ్ చేసినప్పుడు డిస్టెన్స్ తగ్గుతుంది. సో ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అయి ఉన్నాయి, రెండు డైరెక్ట్గా వేరియేషన్ అవుతున్నాయి కాబట్టి వీటిని మనము డైరెక్ట్ వేరియేషన్ అని చెప్తాము. దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టైమ్. ఇక్కడ ప్రపోర్షనల్ అన్నట్టు ఇది ఈ సింబల్. సో డిస్టెన్స్ మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నాం అనేది ఇక్కడ టైం మీద అంటే ఇక్కడ టైం తోటి అవుతుందని చెప్పొచ్చు, లేదంటే స్పీడ్కు కూడా ప్రపోర్షన్లో ఉంటుంది. మనకి ఎలా అయినా చెప్పొచ్చు, టైం అండ్ స్పీడ్. ఇన్వర్స్ వేరియేషన్ అంటే ఏంటో చూద్దాము. ఇన్వర్స్ వేరియేషన్ అంటే ఏంటంటే దానికి మన డైరెక్ట్ వేరియేషన్కి ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్ టూ క్వాంటిటీస్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ such that an increase or decrease in the first quantity results in a corresponding proportionate decrease or increase in the second quantity. అంటే మనము ఒక క్వాంటిటీని నేను సపోజ్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, సెకండ్ క్వాంటిటీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అంటే ఇది ఇంక్రీజ్ అయినప్పుడు సెకండ్ క్వాంటిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అలా అయినప్పుడు మనము ఇన్వర్స్లీ వేరియేషన్ అని అంటాము. అంటే ఒకటి ఇంక్రీజ్ చేసినప్పుడు ఇంకొకటి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. నేను ఒకదాన్ని డిక్రీజ్ చేశాను అనుకోండి, సెకండ్ వన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇలా రెండు అనేవి మనకి ఇక్కడ ఇండైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటాయి అన్నమాట. ఇందులో ఇన్వర్స్లీ వ్యారీ అవుతుంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ మెన్ వర్కింగ్ టుగెదర్ టు కంప్లీట్ ఏ జాబ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్ టేకెన్ బై దెమ్ టు ఫినిష్ దట్ జాబ్. సపోజ్ ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ ఏంటంటే ఒకవేళ నేను ఆ వర్క్ చేసే వాళ్ళ అక్కడ నెంబర్ ఆఫ్ మెన్ అంటే ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళని నేను సపోజ్ కాన్స్టాంట్లీ ఫస్ట్ ఒక 10 మెంబర్స్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకోండి, ఒక 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. దానికి నేను సపోజ్ ఒక 1 మంత్ టైం పడుతుందని అనుకున్నాను. అదే నేను ఒకవేళ ఇక్కడ వర్కింగ్ అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని పెంచాను అనుకోండి, సపోజ్ నేను 10 మెంబర్స్ వర్క్ చేసే దగ్గర నేను 20 మెంబర్స్కి ఇంక్రీజ్ చేశాను అనుకోండి అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ని, అప్పుడు ఏమవుతుంది, మనకి వర్క్ అనేది తొందరగా అవుతుంది కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకి డిక్రీజ్ అవుతుంది. ఆ వర్క్ ఫినిష్ అవ్వడానికి పట్టిన టైం అనేది మనకి డిక్రీజ్ అవుతుంది. నేను ఇక్కడ వర్కర్స్ని పెంచాను, ఇక్కడ వర్కర్స్ని పెంచినప్పుడు నాకు టైం అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ వర్కర్స్ని పెంచడం అనేది ఒక క్వాంటిటీ, ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనేది ఒక క్వాంటిటీ. ఇక్కడ నాకు వర్క్ ఫినిష్ అవ్వడం అనే ఫినిషింగ్ డేస్ అనేది సెకండ్ క్వాంటిటీ అనుకోండి. ఇక్కడ నేను ఒకటి ఇంక్రీజ్ చేసినప్పుడు సెకండ్ క్వాంటిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతుంది, అంటే ఇన్వర్స్లీ వ్యారీ అవుతుంది. చూడండి, ఇక్కడ ద నెంబర్ ఆఫ్ మెన్ వర్కింగ్ టుగెదర్ టు కంప్లీట్ ఏ జాబ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టైమ్ టేకెన్ బై దెమ్ టు ఫినిష్ ఇట్. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది అని చెప్తాము. దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ వర్కర్స్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ టైం అనేది ఇక్కడ ఏమవుతుంది, మనకి డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటి, మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 1/t అన్నమాట. ఇన్వర్స్లీ కాబట్టి 1/tతో రిప్రజెంట్ చేస్తాము. క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.